హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. నైట్ ప్యాంట్స్ తోటి ఈరోజు రీయూజ్ ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి. దీనికోసం మనకి లేడీస్దైనా పర్వాలేదు, లేదంటే జెంట్స్దైనా పర్వాలేదు, ఏది తీసుకున్నా కూడా ఒకలాగే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 1, నైట్ ప్యాంట్ని ఒకటి తీసుకున్నానండి. ఈ నైట్ ప్యాంట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్కర్ తీసుకొని కరెక్ట్గా అదే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దీనికోసం మెజర్మెంట్ ఏమీ లేదండి, మనకి మోడల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మడతలు అవి లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీస్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత దీన్ని చేతి సూదితోటే నేను కుట్టుకుంటున్నాను. మిషన్ ఉంటే మిషన్ తోటైనా కుట్టుకోవచ్చండి. ఇది అందరికీ అవైలబుల్గా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నాను. అంచుల వైపు మాత్రమే నార్మల్గా రన్నింగ్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది వేసుకునేటప్పుడు ఒక ప్లేస్లో ఎక్కడైనా ఒక చోట మనం గ్యాప్ అనేది ఉంచుకోవాలి. ఈ గ్యాప్ నుండే క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకునేటప్పుడు ఒకసారి మరలా మన కార్నర్స్ అనేవి కరెక్ట్గా రావడం కోసం కత్తిరితోటి అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా షేప్ అనేది వస్తుందండి. దీంట్లోంచి మనకి ఖాళీ ఉన్న గ్యాప్లోంచి వేస్ట్గా ఉండే చిన్న చిన్న క్లాత్ పీసెస్ అయినా కానీ, లేదంటే బబుల్ రేపర్స్, ఇలాగా స్పాంజ్, ఇలాంటివి ఏదైనా కూడా ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని దీని లోపల పెట్టుకోవాలి. మొత్తం మనకి ఫిల్ చేసేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్ని కూడా సూది దారంతో నీట్గా కుట్టుకోవాలి. మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక షో బటన్ తీసుకోవాలండి. డ్రెస్సెస్కి, పాత డ్రెస్సెస్కి ఉంటాయి కదా, దాన్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే చిన్న పీసు పైపింగ్ థ్రెడ్ కానీ, లేదంటే సన్నగా ఉండే లేస్ని కానీ తీసుకొని ఒక సైడు షో బటన్, అలాగే మరొక సైడు థ్రెడ్ని కుట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా రెడీ అయ్యేసరికి ఈ విధంగా ఉంటుందండి. చక్కగా పైసా కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే నెక్ పిల్లో అనేది రెడీ చేసుకున్నాము. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇంట్లో ఆఫీస్ వర్క్లు అవి చైర్స్లో కూర్చుని చేసుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళకి కానీ లేదంటే ప్రయాణంలో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక ఐడియాని చూద్దాం. ఐడియా నెంబర్ 2, మిగిలిన పార్ట్లోంచి పైన నడుము దగ్గర ఎలాస్టిక్ పార్ట్ ఉంటుంది కదండి, దాంట్లోంచి క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎలాస్టిక్ పార్ట్ని తీసుకొని మనం చక్కగా ఫేస్కి ఫేస్ ప్యాక్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదండి. హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ వేసుకున్నా, లేదంటే బయట షాప్స్లో కొన్నవి ప్రోడక్ట్స్ వేసుకున్నా హెయిర్కి స్టిక్ అయ్యి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఇలా బ్యాండ్ పెట్టుకున్నట్లయితే హెయిర్కి కొద్దిగా కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటుంది. ఐడియా నెంబర్ 3, పాతవి నెట్ చున్నీస్ కానీ, లేదంటే పిల్లల ఫ్రాక్స్లో వచ్చే నెట్ క్లాత్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా క్లాత్ని తీసుకొని మనం ఎలాస్టిక్ బెల్ట్ తీసుకున్నాం కదా, దానికి చుట్టూరు కూడా మిషన్ ఉంటే మిషన్ మీద స్టిచ్ వేసుకోవచ్చండి. ఒకవేళ లేనట్లయితే చేతి సూదితోటైనా కూడా కుట్టుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ నెట్ కవర్ని మనం ఫ్రూట్స్ బాస్కెట్కి పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటివి ఫ్రూట్ బాస్కెట్ ఎంత పెద్ద సైజ్ తీసుకున్నా మనం కింద ఎలాస్టిక్ ఉంది కాబట్టి చక్కగా పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. పైన నెట్ క్లాత్ యూజ్ చేసాం కాబట్టి గాలది వెళ్తూ ఉంటుంది. అలాగే నొసు పురుగులు కానీ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా వెళ్లకుండా మనకి సేఫ్టీగా ఉంటాయి. కావాల్సిన ఫ్రూట్స్ తీసుకోవాలంటే పైన అంతా కూడా ఓపెన్ ఉంచుకున్నాం కాబట్టి అక్కడి నుంచి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఐడియా నెంబర్ 4, మిగిలిన ప్యాంట్ క్లాత్లోంచి కాలు దగ్గర మనకి పార్ట్స్ అనేవి మిగిలి ఉంది కదండి, క్లాత్ అంతా కూడా ఈ క్లాత్లోంచి చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్లాత్ ఏంటంటే ఆల్రెడీ 2 సైడ్స్ కూడా కుట్టు వేయక్కర్లేదు అనమాట. అలాగే ఒకవైపు మడత పెట్టి మనకి కుట్టి ఉంటుంది కదండి కాలు దగ్గర, ఆ వైపు కాకుండా ఆపోజిట్ సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న క్లాత్ ఎంతైతే ఉందో అంత సైజు స్పాంజ్ పీస్ అనేది తీసుకోవాలండి. స్పాంజ్ పీస్ వచ్చేసి కొంచెం మందంగా ఉండేదైతే పర్వాలేదు. పలుచుగా మందం తక్కువ ఉన్నట్లయితే 2-3 మడతలు వేసుకున్న తర్వాత దీని లోపల పెట్టుకుని ఈ చివరను కూడా ఒక కుట్టు అనేది వేసుకుని క్లోజ్ చేసుకోవాలి. అలాగే ఇది మనకి ఎలా కావాలంటే అలా బెండ్ అవడం కోసం మధ్యలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాంటివి నేను 2 ప్రిపేర్ చేసుకున్నానండి. పెద్ద పెద్ద గిన్నెలు పట్టుకోవాలంటే మనకి వేడిగా ఉన్నవి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి, అలాగే పెద్ద క్లాత్ అనేది కూడా తీసుకోవాలి. అలాంటివి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట పట్టుకోవడానికి. చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది.
చూసారు కదండి, ఒకే ఒక్క ప్యాంట్ క్లాత్ తోటి మొత్తం 4 డిఫరెంట్ ఐడియాస్ని షేర్ చేశాను. మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మరి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.